వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ కాలర్ నెక్ డిజైన్తో హైలో టాప్ కటింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నానండి. ఈ టాప్ కట్ చేయడం కోసం నేను ఈ ఓల్డ్ శారీని తీసుకున్నాను. ఈ ఓల్డ్ శారీ నుంచి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటానమాట. మీరు విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే టాప్కి సరిపోతుందండి. అండ్ ఈ హైలో టాప్కి బాడీ పార్ట్కి నేను లైనింగ్ వేస్తున్నానండి, బాటమ్ పార్ట్కి వేయట్లేదు. సో బాడీ పార్ట్కి లైనింగ్ కోసం ఇలా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్ని బాడీ పార్ట్కి కట్ చేస్తాను. ఈ టాప్ని నేను మెజర్మెంట్స్తో కట్ చేయట్లేదండి, ఆది టాప్ యూస్ చేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే బిగినర్స్ చాలామందికి షోల్డర్ విడ్త్ ఎంత పెట్టాలి, ఆర్మ్ హోల్ డౌన్ ఎంత పెట్టాలి, ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి. సో అందుకోసం ఆది టాప్తో అయితే క్లియర్గా అర్థమవుతుంది కదా, అందుకోసం నేను ఆది టాప్ యూస్ చేసి ఈ హైలో టాప్ బాడీ పార్ట్ని కట్ చేస్తున్నానండి. సో ఫస్ట్ బాడీ పార్ట్ని కట్ చేయడం కోసం లైనింగ్ని ఇలా ఒక సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ అనమాట, 4 ఫోల్డ్స్ కాదండి. ఫస్ట్ నేను ఒక పార్ట్ కట్ చేస్తున్నాను, తర్వాత ఇంకొక పార్ట్ కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి క్లాత్ని. ఓపెన్ సైడ్స్ వచ్చేసి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి అండ్ క్లోజ్ సైడ్ మన వైపుకు ఉండాలన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ మార్క్ చేయడం కోసం ఆది టాప్ని తీసుకోవాలండి. మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిన టాప్ని తీసుకోవాలి. నార్మల్ టాప్ అయినా పర్వాలేదండి, అంబ్రెల్లా టాప్ ఏమీ అవసరం లేదు. నార్మల్ టాప్ అయినా పర్లేదు, ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోయిన టాప్ని తీసుకొని ఈ విధంగా టాప్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి. ఇలా ఆది టాప్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ ఫోల్డింగ్ వేసుకున్న లైనింగ్ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఆది టాప్ని బ్యాక్ సైడ్కి ఏమీ రివర్స్ చేయలేదండి, రైట్ సైడ్ ఉంచే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకోవాలి. షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవడం కోసం పైన షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ కన్నా ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, షోల్డర్స్ జాయిన్ చేయడం కోసం అనమాట. అండ్ అలాగే హ్యాండ్ జాయిన్ చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ కన్నా ఒక 1/2 ఇంచ్ బయటకు మార్క్ చేసుకోవాలి. అలాగే క్రింద వైపు ఆర్మ్ రౌండ్కి క్రింద వైపు కూడా ఆల్రెడీ వేసిన స్టిచ్ కన్నా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చేసి డ్రెస్ షేప్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం హ్యాండ్స్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయాలి. ఇలా హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేస్తే ఆర్మ్ రౌండ్ షేప్ తెలుస్తుంది కదా, సేమ్ అదే విధంగా ఆర్మ్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కరెక్ట్గా అది డ్రెస్కి సరిపోతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ సైడ్స్ ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకొని మనం ముందు మార్క్ చేసిన లైన్కి 2 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి ఈ విధంగా షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ని తీసేసి ఇప్పుడు బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలండి. బాడీ లెంత్ వచ్చేసి నా మెజర్మెంట్స్ ప్రకారం 13.5 ఇంచెస్ పెడుతున్నాను. అయితే పైన స్టిచ్ కోసం కింద స్టిచ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసి 14.5కి మార్క్ చేస్తున్నాను. ఈ బాడీ లెంత్ అనేది అందరికీ సేమ్ ఉండదండి, వారి బాడీ సైజెస్ని బట్టి లెంత్ అనేది మారుతూ ఉంటుంది. మీకు ఈ లెంత్ కరెక్ట్గా మెజర్ చేసుకోవడం తెలీదు అనుకుంటే మీ దగ్గర 2 పీస్ అంబ్రెల్లా డ్రెస్ కానీ లేదా అనార్కలి డ్రెస్సెస్ ఏవైనా ఉంటే ఆ డ్రెస్కి బాడీ లెంత్ ఎంతైతే ఉందో చూసి మెజర్ చేసుకొని మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇలా బాడీ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ లెంత్ కొంచెం పైకి మార్క్ చేసుకోవడం వల్ల సైడ్స్ లెంత్ ఎక్కువ కాకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఆర్మ్ హోల్ సైడ్ ఒక 1/2 ఇంచ్ క్రిందకి మార్క్ చేసుకొని ఈ విధంగా స్లోప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ లైన్ పైన చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అదే ఫోల్డింగ్ పైన ఉంచేసి మరో పార్ట్ని కూడా కట్ చేయాలి. నేను ఫస్ట్ అయితే ఒక పార్ట్ని కట్ చేశాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా కట్ చేస్తున్నాను.
ఈ విధంగా 2 పార్ట్స్ని కట్ చేసుకున్న తర్వాత వీటిలో నుంచి బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేయాలి. ఇలా సెపరేట్ చేసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కాలర్ నెక్ డిజైన్ని కట్ చేసుకోవాలి. సో నెక్ డిజైన్ కట్ చేయడం కోసం నేను నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఈ డ్రెస్కి వచ్చేసి నేను నెక్ వెడల్పు కొంచెం ఎక్కువే పెడుతున్నానండి. 4 ఇంచెస్ పెట్టాను కదా నేను, మీకు ఇంత వెడల్పు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. అండ్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఈ నెక్ షేప్ వచ్చేసి బోట్ నెక్ షేప్ వస్తుందండి. ఇలా నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక నెక్ కూడా మార్క్ చేసుకోవాలండి. సేమ్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 6 ఇంచెస్ లెంత్కి మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే నెక్ వెడల్పు వచ్చేసి షోల్డర్ దగ్గర 4 ఇంచెస్ పెట్టాను కదా, సో క్రింద కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా ఒక లైన్ డ్రా చేసి షోల్డర్ దగ్గరికి ఇంకొక లైన్ డ్రా చేసి ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ బోట్ నెక్ డ్రా చేశాను కదా, బోట్ నెక్ పైన 1.5 ఇంచ్ వెడల్పు పెట్టి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ స్క్వేర్ నెక్ డ్రా చేసి ఉన్నాను కదా, ఆ నెక్ కార్నర్ నుంచి ఇప్పుడు బోట్ నెక్ పైన 1.5 ఇంచ్ విడ్త్ పెట్టి మార్క్ చేశాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కర్వ్ తీస్తూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను బోట్ నెక్ని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మిగతా నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు కట్ చేయడం కోసం ఆర్మ్ హోల్కి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ హోల్ రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ విధంగా వస్తుందండి. ఈ నెక్ డిజైన్కి కాలర్ ఎలా కట్ చేయాలో తర్వాత చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి. సో బ్యాక్ నెక్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా వెడల్పు వచ్చేసి 4 ఇంచెసే పెడుతున్నానండి. ఫ్రంట్ ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే బ్యాక్ కూడా పెట్టాలి. అండ్ నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా 7 ఇంచెస్కి పెట్టిన తర్వాత ఈ 4 ఇంచెస్ మార్కింగ్ని అండ్ అలాగే 7 ఇంచెస్ మార్కింగ్ని ఇలా కలుపుతూ స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. వీ షేప్ కట్ చేస్తున్నానండి బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా వీ షేప్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేయడం కోసం క్లాత్ని ఇలా ఫస్ట్ మిడిల్కి ఫోల్డ్ చేసి తర్వాత ఇలా 4 ఫోల్డ్స్ వేయాలి. ఇలా 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత ఓపెన్ సైడ్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి అండ్ అలాగే క్లోజ్ సైడ్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత క్రింద వైపు ఒక 1/2 ఇంచ్కి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ మార్క్ చేయడం కోసం ఆది డ్రెస్ హ్యాండ్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న క్లాత్ పైన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఆ స్టిచ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అండ్ అలాగే క్రింద వైపు కూడా స్టిచ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు అండ్ అలాగే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుకు కూడా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత మిడిల్ నుంచి ఒక 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా డ్రా చేసి అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకున్న దగ్గరికి హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో కట్స్ పెట్టుకోవాలి. అండ్ హ్యాండ్కి లోతు కట్ చేయడం కోసం 2 హ్యాండ్స్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఒకవైపు 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇలా కొంచెం లోపలికి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత లోతు కట్ చేసినట్లు తెలియడం కోసం కట్స్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ అండ్ అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేస్తాం కదా, ఈ లైనింగ్ పార్ట్స్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేయాలి. నేను ఆల్రెడీ కట్ చేసేసాను మెయిన్ ఫ్యాబ్రిక్ని.
అయితే చుట్టూ కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి కట్ చేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ కూడా ఏం కట్ చేయకూడదండి, నెక్స్ కట్ చేయకుండా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ని హ్యాండ్స్ని కూడా లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలర్ కట్ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్ని తీసుకున్నానండి. పేపర్ క్యాన్వాస్ని తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత చివర స్ట్రైట్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ మెజర్ చేసుకోవాలండి. నెక్ చుట్టూ టేప్ పెట్టేసి ఎంత లూజ్ వచ్చిందో మెజర్ చేసుకోవాలి. నా నెక్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ వచ్చిందండి. అయితే 13 ఇంచెస్కి నేను 2 ఇంచెస్ యాడ్ చేసి 15 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎందుకంటే లూజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడం కోసం 2 ఇంచెస్ యాడ్ చేశానండి. సో కాలర్ లూజ్ 15 ఇంచెస్ పెడుతున్నానండి. అయితే పేపర్ క్యాన్వాస్ని డబుల్ ఫోల్డ్ వేసాను కదా, సో 15 ఇంచెస్ని హాఫ్కి మార్క్ చేస్తున్నాను. 7.5కి ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు అనమాట, ఓపెన్ సైడ్స్ వచ్చిన వైపు ఒక 1 ఇంచ్ పైకి పెట్టేసి ఈ విధంగా కొంచెం షేప్ డ్రా చేస్తున్నాను సైడ్. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కాలర్ విడ్త్ మార్క్ చేసుకోవాలండి. నేను 1 ఇంచు విడ్త్ పెట్టేసి కాలర్ కట్ చేస్తున్నాను. సో 1 ఇంచ్కి ఇలా టేప్ని పెట్టేసి 1 ఇంచ్కి ఇలా కాలర్ని మార్క్ చేస్తున్నాను. కింద ఏ షేప్ అయితే డ్రా చేసామో సేమ్ షేప్ వచ్చేలా ఈ విధంగా 1 ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చివరి వైపు క్రాస్గా ఉంది కదా, అవి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది కాలర్. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్ అండ్ కాలర్ కూడా కట్ చేస్తాం కదా, ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేయడం కోసం నేను శారీలోంచి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని 2 సైడ్స్ బార్డర్స్ కట్ చేస్తానండి. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లో నుండి బాడీ పార్ట్స్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫస్ట్ మిడిల్కి డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకున్న క్లాత్ని ఒక కార్నర్ నుంచి ఈ విధంగా కోన్ షేప్లో ఫోల్డింగ్ వేసుకోవాలి. దీన్ని సమోసా ఫోల్డింగ్ అని కూడా అంటారండి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ని కట్ చేయాలి. సో బాటమ్ పార్ట్ని కట్ చేయడం కోసం మనం ఆల్రెడీ బాడీ పార్ట్స్ని కట్ చేసాం కదా, సో కట్ చేసిన లైనింగ్ పార్ట్ని తీసుకొని ఒక పార్ట్ని ఈ విధంగా పైన వైపు నుంచి ఈ బాటమ్ పార్ట్ పైన పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్ లూజ్ ఉంది కదా, లూజ్కి కరెక్ట్గా ఈ బాటమ్ పార్ట్ లూజ్ సరిపోయే విధంగా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసి నేను ఈ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ పెడుతున్నాను. ఈ హైలో టాప్ ఏంటంటే బ్యాక్ సైడ్ లెంత్ ఎక్కువ వస్తుందండి, అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లెంత్ తక్కువ వస్తుంది. సో అది ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే అంబ్రెల్లా స్కర్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఈ లెంత్ వచ్చేసి పైనుంచి అన్ని చోట్ల కూడా 32 ఇంచెస్ వచ్చేలా మార్క్ చేశానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒకవైపు క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది కదా, ఆల్రెడీ ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్లాత్లోంచి మిగిలిన క్లాత్ ఉండింది కదా, ఆ క్లాత్ని ఈ విధంగా అంబ్రెల్లా స్కర్ట్ పైన పెట్టేసి కింద లేయరు కరెక్ట్గా కట్ చేసాం కదా మార్క్ చేసుకొని ఆ లేయర్కి సమానంగా చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఈ స్కర్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక సైడు అండ్ బ్యాక్ పార్ట్కి ఒక సైడు ఈ పీసెస్ తక్కువ వస్తాయి. సో కట్ చేసిన 2 పీసెస్ని కూడా ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్ని బ్యాక్ పార్ట్కి ఒక పీస్ని అటాచ్ చేసేయాలి. కట్ చేసిన 2 పీసెస్ని ఫ్రంట్ పార్ట్ పైన ఒకటి బ్యాక్ పార్ట్ పైన ఒకటి పెట్టేసి నేను అటాచ్ చేసేసాను. ఇలా పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత క్రింది వైపు సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ని సెపరేట్ చేసేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ సైడ్ మన వైపుకి పెట్టుకోవాలి అండ్ ఓపెన్ సైడ్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని సమానంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా మిడిల్లో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 10 ఇంచెస్ పైకి మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా 10 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుండి
సైడ్ వరకు మార్క్ చేసుకోవాలి. అయితే సైడ్ లెంత్ ఏమి తగ్గించే అవసరం లేదండి, ఓన్లీ మిడిల్లో మాత్రమే లెంత్ తగ్గించి ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. సైడ్ లెంత్ అయితే ఏమీ తగ్గించకూడదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఉంచాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ పైన ఎలా వస్తుందో ఇప్పుడు చూపిస్తాను. బ్యాక్ పార్ట్ పైన ఈ విధంగా వస్తుందండి ఫ్రంట్ పార్ట్. సో చూసారుగా, హైలో స్కర్ట్ విత్ కాలర్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఫ్రెండ్లీ ఫ్యాషన్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.